అందరం లేచి నిలబడట్లయితే మనం దేవుణ్ణి ఆరాధించి వాక్య భాగంలో నడిపించమని దేవుణ్ణి మనం అడుగుదాం. అందరం లేచి నిలబడట్లయితే అందరం కలిసి లేచి నిలబడదాం, ఆయన ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. వాక్య భాగంలోనికి వెలుచుండగా మనము ఆయన స్వరం కోసం కనిపెట్టుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడే దేవుడు, మన సమస్యకు జవాబు ఇచ్చే దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? మన కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఈ లోకంలో మీరు ప్రతి ఒక్క విషయంలో జయ జీవితం జీవించాలని దేవుడు కోరుకున్నాడండి. ఆ తార ఎలాగైతే వెలిసిందో ఆయన కోసం మనం ఈరోజు ఈ లోకంలో మనము ఆయన కోసం తిరిగి జన్మించినప్పుడు, ఆయన కోసం మనము జ్ఞానులకి దారి చూపించినట్టు ఈ లోకంలో నశించిపోతున్న ఎన్నో ఆత్మల్ని మనము దారి చూపించినప్పుడు, అలాగే ఆ తార ఎలాగైతే తన చిత్తాన్ని వదులుకొని దేవుని చిత్తానికి లోబడి విధేయత చూపించి దేవుని చిత్తాన్ని చేసినట్టు మనం ఈరోజు ఆ తార వలె ఉండి ఎంతో మందిని ఆయన సన్నిధికి ఆరాధించడానికి, నిజ దేవుణ్ణి ఎరగడానికి మనం మన వంతు చేయాల్సిన పని మనం చేద్దామండి. దేవా మీకే ఉన్నాను, పరిశుద్ధ దేవా మీకే స్తుతి, మీకే స్తోత్రం తెలుసుకున్నాను. గడిచిన కాలమంతా మీరు కాపాడి భద్రపరిచి మా ఆత్మను శరీరాన్ని మనం భద్రపరిచి మీరే మాకు తోడే నడిపించినందుకు వందనాలు నాయనా. అవునాయన, ఎంతోమంది ఈరోజు చూస్తాము కానీ చూడలేకపోతున్నారు. మేము వారికంటే గొప్పవారు కాదు, కేవలం మీ ఉచితమైన దయ, కృప, కనికరం, ప్రేమ, సంకల్పం బట్టి మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళ బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన. మా కుటుంబీకులు ఇంకా ఎంతోమంది రక్షణ పొందాలి, వాళ్ళందరూ రక్షణ దయచేయను. మా స్నేహితులు ఇంకా ఎంతోమంది వర్క్ ప్లేస్లో పనిచేసే ప్రదేశంలో ఎంతోమంది నశించిపోతున్నాయి. వాళ్ళందరినీ కృప చూపించి రక్షించా, మీ మందిరానికి నడిపించా, మీ వాక్యపు వెలుగులోకి నడిపించా. మీకే స్తుతి, మీకే స్తోత్రం తెచ్చుకున్నా. అలాగే వాక్య భాగంలోకి వెళ్చుండగా మీరే మాతో మాట్లాడినైనా, మీరు మాట్లాడితే మా జీవితం మారుతుంది, మీరు మాట్లాడితే మా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, మీరు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది, మీరు మాట్లాడితే మాకు ఆరోగ్యం కలుగుతుంది, మీరు మాట్లాడితే మా కుటుంబంలో సమస్యలు పోతాయని నమ్ముచున్నాయినా. ఆసక్తిగా మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాయినా. మా హృదయంలో ఎటువంటి పాపం ఉంటే తీసివేయనా, కఠినమైన మా హృదయాన్ని తీసివేసి ఏదైనా అవిధేయతగా ఈ సంవత్సరంలో ఏదన్నా అవిధేయతలు ఉంటే తీసివేయనా. ఈ రోజు నుంచి నూతనపరచు, కడుగు, శుద్ధీకరించు, నా మనసు మార్చి రూపాంతరం చెందించిన మీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించమని, మీ వాక్యము వినే చెవులు మాకు దయచేయన, కేవలం వినుమట్టుకే కాకుండా వాటి ప్రకారం చేసే మనస్సు మాకు దయచేయమని, ఆరాధన అంతట్లో ఆది నుంచి అంతవరకు మీరే తోడే నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నామండి. హలో, ప్రైజ్ లార్డ్. ఈ కష్టాలన్నీ ఎందుకంటే లాస్ట్ టైం మనము స్కిట్ చేసాం కదా, కరెక్ట్గా అప్పుడే ఇది లైవ్ ఆగిపోయింది, స్కిట్ సరిగ్గా రాలేదు లైవ్లో. అందుకనే మనము ఇంకో ఫోన్ పెట్టి అది కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో ఎంతోమంది నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించాలన్న కోరిక తప్ప ఇక్కడ మనిషిని గొప్ప చేసుకోవాలని కాదు, ఏదో మన పేరు ప్రఖ్యాత పొందుకోవాలని కాదు, కానీ కేవలం ఆయన సత్యసువార్త అన్ని చోట్లకు వెళ్ళాలి, ఎంతోమందికి తెలియాలని ఈ తపన. అందుకనే ఇది మళ్ళీ ఫోన్ ఆన్ చేసుకోవడానికి లేట్ అయింది, క్షమించండి. అయితే మనం ఒకసారి బైబిల్ మీటర్ చూసుకుందాం. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సోమవారం నుంచి ఆదివారం నుంచి మనము వచ్చే శనివారం వరకు మనం బైబిల్ మీటర్ అనేది పెట్టుకుందాం. లాస్ట్ వీక్లో మనము ఈ టైం టేబుల్ చూసుకొని మనం ప్రార్థించామా, బైబిల్ చదివామా లేదా అని మనల్ని మనం ఒకసారి వ్యక్తిగతంగా పరీక్షించుకుందాం. ఆదివారం చదివాను లేదా, సోమవారం చదివాను లేదా, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం చదివాను లేదా. ఎందుకంటే ఆయన వాక్యము అయిన దేవుడు, దేవుడే వాక్యమైన దేవుడు. సో మనం దేవుణ్ణి మనం నడిపించమని వాక్యం చదవకుండా మన జీవితాలు మారమని అడిగితే ఎంత ప్రార్థన చేసినా ఆయన నడిపింపు మనకు అర్థం కాదు. సో దయచేసి వచ్చే వారం అంతా మనం చదవాలని కోరుతున్నానండి. అలాగే మనము కొన్ని ప్రాఫెసీస్ చూసుకుందాం, ప్రవచనాలు. ఎంతమందికి తెలుసు దేవుడు 2 రాకడలు ఉంటాయని? 1వ రాకడలో ఏం చేస్తాడు దేవుడు?
కన్యక గర్భంలో జన్మిస్తాడు. అది మొదటి రాకడ. రెండవ రాకడ ఎలాగుంటుంది? ఆయన వేవేల దూతలతో, ప్రధాన దూతలతో ఎంతో గ్రాండ్గా మళ్ళీ రాబోతున్నాడు. ఎందుకు? ఆయన ఇక్కడ ఈ భూమి మీద ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారి కోసం మారు మనస్సు పొంది తమ పాపాలు ఒప్పుకొని తన కోసం, యేసు కోసం జీవిస్తున్న వారి కోసం రాబోతున్నాడు. మొదటి రాకడ ఈ లోక ప్రజలందరి కోసం వస్తాడు. అర్థమవుతుందండి? మొదటి రాకడలో అందరి కోసం వస్తాడు. రెండవ రాకడలో తన ప్రజల కోసం వస్తాడు. హల్లెలూయా. విడువబడత బహుఘోరమని వాక్యంలో సెలవిచ్చారండి. మనము ఎప్పుడైతే ఆయన్ని విశ్వసించి మన బ్రతుకు మార్చుకొని ఆయన రక్తంలో కడగబడ్డప్పుడే మనము ఆయన రెండవ రాకడలో ఎత్తబడతామండి. విడువబడత బహుఘోరం. పక్కన చెప్పండి, మీరు విడువబడకూడదు. మీరు విడువబడకూడదు. ఆయన రక్తంలో కడగబడండి, మారు మనసు పొందండి. ఓకే, మనం ఒకసారి 44 ప్రవచనాలు చూసుకుందామండి. నెరవేర్పులు ప్రవచనాలు చూసుకుందాం. మెస్సయా వుడ్ బి బోర్న్ ఆఫ్ ఏ ఉమెన్ అంటే ఆయన ఒక కన్యకి జన్మిస్తాడు అని ఆదికాండం 3:15, అలాగే మత్తయి సువార్త 1:20 ఉంది. గలతీలు 4:4 ఉంది. మెస్సయా వుడ్ బి బోర్న్ ఇన్ బెత్లెహేం, ఆయన బెత్లెహేంలో జన్మిస్తాడని మలాకీ గ్రంథం 5:2, మత్తయి 2:1 ఉంది. మెస్సయా వుడ్ బి బోర్న్ ఆఫ్ ఎ వర్జిన్, మెస్సయా రక్షకుడు ఒక కన్యకి జన్మిస్తాడని యెషయా 7:14, అలాగే మత్తయి సువార్త 1:22. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన ఒక మాట చెప్పాడంటే దాన్ని ఎంతగానో ఘనపరుస్తాడు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి చేసే దేవుడు మన దేవుడు. మాట ఇచ్చి తప్పని దేవుడు అని మీకు అర్థం కావాలని మీ ముందు పెడతానండి. మెస్సయా వుడ్ కమ్ ఫ్రమ్ ద లైన్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం వంశావళిలో ఆయన జన్మిస్తాడు ఈ మెస్సయా అని, రక్షకుడు యేసయ్య అని. ఆదికాండం 12:3, మత్తయి సువార్త 1:1 ఉంది. మెస్సయా వుడ్ బి ఏ డిసెండెంట్ ఆఫ్ ఇస్సాక్, ఆయన ఇస్సాకు వంశావళిలో, యాకోబు వంశావళిలో వస్తాడు అని, జన్మిస్తాడని ఆదికాండం 12:3, ఆదికాండం 17:19, మత్తయి సువార్త 1:1, లూకా సువార్త 3:34 ఉంది. మెస్సయా వుడ్ కమ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూదా, ఆయన యూదా గోత్రపు సింహముగా వస్తాడని నెంబర్స్ ఏమంటారు రెడీ? సంఖ్యాకాండము 24:17, మత్తయి సువార్త 1:2 ఉంది. మెస్సయా వుడ్ కమ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూదా, మెస్సయా వుడ్ బి హెయిర్ ఆఫ్ కింగ్ డేవిడ్స్ థ్రోన్, ఆయన దావీదు వంశంలో ఆయన రాజుగా వస్తాడని, ఆయన ఆ వంశంలో వస్తాడని 2 సమూయేలు గ్రంథం 7:12, లూకా సువార్త 1:32 ఉంది. మెస్సయా థ్రోన్ విల్ బి అనాయింటెడ్ అండ్ ఎటర్నల్, ఆయన అభిషిక్తుడు నిత్యత్వం కలిగిన దేవుడని కీర్తనలు 45:6, లూకా 1:33 ఉంది. మెస్సయా వుడ్ బి కాల్డ్ ఇమ్మానుయేల్, ఆయన ఇమ్మాలైన దేవుడు మనకి తోడు అని యెషయా 7:14, అలాగే మత్తయి సువార్త 1:23 ఉంది. మెస్సయా వుడ్ స్పెండ్ ఏ సీజన్ ఇన్ ఈజిప్ట్, ఆయన ఐగుప్తులో కొంత సమయము, ఒక కాలము గడుపుతాడు ఆ మెస్సయా అని హోషియా రాసిన గ్రంథం 11:1, మత్తయి సువార్త 2:14 ఉంది. ఏ మ్యాసెకర్ ఆఫ్ చిల్డ్రన్ వుడ్ హ్యాపెన్ ఎట్ మెస్సయస్ బర్త్ ప్లేస్, అంటే మెస్సయ పుట్టాడని హేరోదికి కలవరం వస్తుంది. ఆయన రాజ్య స్థాపకుడు, రాజు, నాకు మించిన రాజు వస్తాడా అని ఫిజికల్గా చూస్తాడు. భౌతికంగా ఆయన పరిపాలించే రాజు అని ఆయన భయపడ్డాడు. కానీ ఆ రోజు ఆ హేరోదు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మన ఆత్మలను కాపాడే రారాజు, ఆయన రాజ్యంలో ఎప్పుడు శాంతి సమాధానం నెమ్మది ఉంటుందని ఆయన ఎరగలేకపోయాడు. ఆయన రాజులకి రాజుని ఎరగలేపడి ఈరోజు మనం ఎరుగుదామండి. ఎంతోమంది 2 సంవత్సరాల లోపల ఉన్న ప్రజలందరినీ, ఆ పిల్లలందరినీ చంపేపిచ్చే ఆజ్ఞ వస్తుందని. ఎప్పుడు వస్తుంది? అది ఆల్రెడీ చెప్పున్నాడు. సో జెర్మియా 31:15, మత్తయి సువార్త 2:16 ఉంది. ఏ మెసెంజర్ వుడ్ ప్రిపేర్ ఏ వే ఫ్రమ్ మెస్సయ్య, మెస్సయ్య రాకముందు మార్గాన్ని సరళాలు చేసే అతను ఒకళ్ళు వస్తారు అని యెషయా రాసిన గ్రంథం 43, లూకా సువార్త 3:3 ఉంది. ఎవరు ఆ మెసెంజర్? యేసయ్య రాకముందు వచ్చిన మార్గం సరళ చేసిన అతను ఎవరు? యోహాను. అతను వస్తారని ఆల్రెడీ చెప్పున్నారన్నమాట. సో
మెస్సయ్య వుడ్ బి రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్. ఎవరు? మెస్సయ్య, ఏసయ్య బ్రదర్స్ వీళ్ళున్నారు కదా, యూదా, నలుగురు, వాళ్ళందరూ తృణీకరించబడతారు. ఏసైని బ్రతికున్నప్పుడు ఆయన ఎవరు నమ్మలేదు. నాతో పాటు పుట్టిన వాడే కదా ఏసయ్య, మాతో పాటు 30 ఏళ్ళు వడ్రంగి పని చేసుకున్నాడు కదా ఏసయ్య, ఈయన మెస్సయ్య ఎట్లా అవుతాడు అని చెప్పి తృణీకరించబడ్డాడు అని ఆల్రెడీ రాసి ఉంచింది. ఎక్కడ చూద్దామండి. కీర్తనలు 69:8, యోహాను 1:11 మెస్సయ్య వుడ్ బి ఏ ప్రాఫిట్, ఆయన ప్రవక్తగా ఎంచబడతాడని ద్వితీయోపదేశకాండం 18:15, అపోస్తల కార్యాలు 3:20 ఉంది. మెస్సయ్య వుడ్ బి ప్రిపేర్డ్ ప్రొసీడెడ్ బై ఎలైజా, ఆయన ఎలీషా తర్వాత ఏలియా తర్వాత వస్తాడు అని ముందుగానే చెప్పబడింది. మలాకీ గ్రంథం 4:5, మత్తయి సువార్త 11:13. మెస్సయ్య వుడ్ బి డిక్లేర్డ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈ మెస్సయ్య రక్షకుడు దేవుని కుమారుడు అని సామ్స్ కీర్తనలు 2:7, మత్తయి సువార్త 3:16 నుండి. మెస్సయ్య వుడ్ బి కాల్డ్ ఏ నజరీన్, మెస్సయ్య నజరేతు వాడని అనబడతాడని యెషయా రాసిన గ్రంథం 11:1, మత్తయి సువార్త 2:23 ఉంది. మెస్సయ్య వుడ్ బ్రింగ్ లైట్ టు గలిలయలో గొప్ప వెలుగు కనబడుతుంది అని యెషయా రాసిన గ్రంథం 9:1, మత్తయి సువార్త 4:13 ఉంది. మెస్సయ్య వుడ్ స్పీక్ ఇన్ పారాబుల్స్, ఈ యేసుక్రీస్తు ఈ బోధలు ఎలా ఉంటాయంటే చాలా సరళంగా అర్థమయ్యే రీతిగా ఒక స్టోరీస్ రూపంలో, కథల రూపంలో అర్థమయ్యే విధంగా చెప్తాడని ఎక్కడ రాస్తుంది? కీర్తనలు 78:2, మత్తయి సువార్త 13:10 ఉంది. మెస్సయ్య వుడ్ బి సెంట్ టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్, యేసయ్య ఎంతోమందిని గాయపడ్డ విరిగి నలిగిన హృదయాన్ని కట్టేవాడని యెషయా రాసిన గ్రంథం 61:1, లూకా సువార్త 4:18 ఉంది. మెస్సయ్య వుడ్ బి ఏ ప్రీస్ట్ ఆఫ్టర్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కిజెదెక్, ఆయన మెల్కిజెదెక్ నుంచి వచ్చిన ఒక యాజకుడు అని ఎక్కడ రాస్తుంది? కీర్తనలు 114, హెబ్రీలు 5:5 ఉంది. మెస్సయ్య వుడ్ బి కాల్డ్ ఎ కింగ్, ఆయన రాజు అని ఎంచబడతాడు అని కీర్తనలు 2:6, మత్తయి సువార్త 27:30 ఉంది. మెస్సయ్య వుడ్ బి ప్రైజ్డ్ బై లిటిల్ చిల్డ్రన్, ఆయన చిన్నపిల్లలు స్తోత్రాలు కూడా అర్హుడు. ఎప్పుడు? హోసన్నా జయం, హోసన్నా జయం. ఆయన చనిపోయేక ముందు ఆ మట్లాదివరంలో చనిపోయే ముందు ఆ పట్టలు వేసి తమకున్న గార్మెంట్స్ అన్ని దాని మీద రోడ్ మీద వేసి ఆయన డాంకీ ఏమంటారండి తెలుగులో, గాడిదెక్కి తగ్గించుకున్నాడు నీకోసం నా కోసం. అలాంటప్పుడు ఆ పిల్లలు సైతం వాళ్ళు కేకలు వేసి ఆ స్తోత్రం జయం జయం అన్నప్పుడు వారిని ఆపడానికి ట్రై చేసినప్పుడు వీరిని ఆపుతుంటే నేను రాళ్ళు కూడా స్తుతులు చెల్లిస్తాయి అంటున్నాడు. హల్లెలూయా. అలాంటిది ఎక్కడ చెప్పుంది? కీర్తనలు 8:2, మత్తయి సువార్త 21:16 ఉంది. మెస్సయ్య వుడ్ బి బిట్రేడ్, ఆయన్ని మోసం చేస్తారు యేసయ్యని, మెస్సయ్యనని కీర్తనలు 41:9, లూకా సువార్త 22:47 ఉంది. మెస్సయ్య ప్రైస్ మనీ వుడ్ బి యూస్ టు బై ఏ పోటస్ ఫీల్డ్, ఆయన్ని మోసం చేసిన యూదా కొన్ని 30 నాణ్యాలకి తీసుకొని ఆ నాణ్యాలు మళ్ళీ తిరిగి ఇచ్చేసి వాళ్ళు ఆ నాణ్యాలతో ఒక స్థలం కొంటారు, దారిని ఎవరైనా చనిపోతే పూడ్చిపెట్టడానికి. సో ఇదంతా జరుగుతుందని ఎప్పుడు చెప్పాడండి? కొన్ని 100 సంవత్సరాల ముందు రాస్తుంది. జకర్యా గ్రంథం 11:12, మత్తయి సువార్త 27:9. మెస్సయ్య వుడ్ బి ఫాల్స్లీ అక్యూజ్డ్, నీ కోసం నా కోసం ఆయన నింద భరిస్తాడు, ఆయన్ని అనవసరంగా నిందిస్తారు అని కీర్తనలు 35:11, మార్కు సువార్త 14:15 ఉంది. మెస్సయ్య వుడ్ బి సైలెంట్ బిఫోర్ హిస్ అక్యూజర్స్, మనము ఈ రోజుల్లో ఎవరన్నా ఏదన్నా అంటే మనము తప్పు చేయకుండా ఎవరన్నా ఏదన్నా అంటే ఊరుకుంటామండి? మనం ఊరుకుంటాం? నాకైతే కోపం వస్తుంది, మీకు వస్తారో తెలియదు కానీ నాకైతే కోపం వస్తుంది. సో అలాంటి సమయంలో కూడా ఆయన నిందించి దూషించినప్పుడు ఆయన మౌనిగా ఉంటాడు అని యెషయా రాసిన గ్రంథం 53:7, మార్కు సువార్త 15:4 ఉంది. మెస్సయ్య వుడ్ బి స్పాట్ అపాన్ అండ్ స్ట్రక్, ఆయన మీద ఉమ్మి వేయబడుతుంది, ఆయన వీపు కొరడాలతో కొట్టబడుతుంది అని యెషయా రాసిన గ్రంథం 56, మత్తయి సువార్త 26:67 ఉంది. ఆయన మన మీద పడాల్సిన ఆయన వేసుకున్నాడండి. మెస్సయ్య వుడ్ బి హేటెడ్ వితౌట్ కాజ్, ఆయన ఎటువంటి తప్పు చేయకుండా ఆయన ద్వేషించబడతాడని కీర్తనలు 35:19, యోహాను 15:24 ఉంది. మెస్సయ్య వుడ్ బి క్రూసిఫైడ్ విత్ క్రిమినల్స్, ఆయన నేరం చేసిన వారితో సమంగా సిలువ మీద బలి అవుతాడని ఎక్కడుంది?
యెషయా రాసిన గ్రంథం 53:12, అలాగే మత్తయి సువార్త 27:38. మెస్సయ్య వుడ్ బి గివెన్ ఏ వెనిగర్, ఆయనకు చిరక అందించబడుతుంది అని కీర్తనలు 69:21 ఉంది. మెస్సయ్యాస్ హ్యాండ్స్ అండ్ ఫీట్ వుడ్ బి పేస్ట్, ఆయన చేతులు కాళ్ళు శీలతో చీల్చబడతాయి నీవు నేను చేసిన తప్పు వల్ల అని ఎక్కడుంది? కీర్తనలు 22:16, యోహాను సువార్త 20:25 ఉంది. మెస్సయ్య వుడ్ బి మాక్డ్ అండ్ రెడిక్యూల్డ్, ఈయన యూదుల రాజా, ఈయన రక్షకుడా, ఈయన దేవుడా అని అపహాసించారు. ఎప్పుడు? కీర్తనలు 22:7-8. ఇది జరగకముందు ఇలా జరిగిద్దని ఉందండి యేసయ్య గురించి. సోల్జర్స్ వుడ్ గ్యాంబుల్ ఫర్ మెస్సయాస్ గార్మెంట్, ఆయన పై వస్త్రముల కొరకు ఈ సిపాయిలు, ఆయన సిలువు వేసిన వాళ్ళు చీట్లు వేసుకుంటారని కీర్తనలు 22:18, లూకా 23:34 ఉంది. మెస్సయాస్ బోన్ వుడ్ నాట్ బి బ్రోకెన్, ఆయన సిలువ మరణం పొందినప్పటికీ ఆయన ఎముకల్లో ఏ ఒక్క ఎముక ఇరగదని ఎక్కడ రాస్తుంది? నిర్గమాకాండం 12:46, కీర్తనలు 34:20, యోహాను 19:33 ఉంది. మెస్సియా వుడ్ బి ఫోర్సేకెన్ బై గాడ్, నా తండ్రి నా చేందుకు విడిచితివి అన్నారు. గుర్తుందా అండి? గుర్తుందా అందరికీ? ఎందుకు విడిచాడండి చెప్పండి? మమ్మీ చెప్తామండి దీపాండి ఇప్పుడు, నా తండ్రి నా చేందుకు విడిచితే చెప్పండి. ఆయన పాపిగా మారాడు. నా పాపంల కోసం ఆయన తెల్లగా ఉండాల్సిన దేవుడు, పరిశుద్ధంగా ఉండాల్సిన దేవుడు పాపిగా, రక్తం వలె పాపిగా మారినప్పుడు దేవుడికి పాపానికి లింక్ ఉండదు. కొంచెం దేవునికి పాపానికి లింక్ ఉండదు కాబట్టి అంతవరకు దేవుడు చెప్పిందే నేను చేస్తాను, నా చెయ్యి విడవలేదని చెప్తాడు. ఎప్పుడైతే ఆయన సిలువ మరణానికి పొందాల్సి వచ్చిందో, పాపం ఆయన మీద మోపబడిందో, అప్పుడు తండ్రి సన్నిధి విడిచాడు. నా పాపాల కోసం ఆయన పాపిగా మారి ఆయన పరిశుద్ధత మనకివ్వడానికి కోసం ఆయన తండ్రి సన్నిధి విడిచి, తండ్రి ఆయన చేయి విడిచాడు. ఇలా విడవబడుతుంది అని ఎక్కడ రాస్తుందండి? కీర్తనలు 22:1, మత్తయి సువార్త 27:46 ఉంది. మెస్సయ్య వుడ్ ప్రే ఫర్ హిజ్ ఎనిమీస్, ఆయన సిలువ మరణం పొందేటప్పుడు ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు చెప్పండి? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి. సిలువ మరణం పొందే ఆఖరి క్షణం వరకు ఆయన తండ్రికి తన ఎనిమీస్గా ఎంచబడుతున్న వారు, చంపేవారు ఎనిమీసే కదా, ఆయన చంపిన వారిని, ఎనిమీస్ని కూడా ఆయన క్షమించే దేవుడు, ఆయన కోసం ప్రార్థన చేస్తాడు వారి కోసం అని కీర్తనలు 109:4, లూకా సువార్త 23:34 ఉంది. సోల్జర్స్ వుడ్ పియర్స్ మెస్సయాస్ సైడ్, ఆయన పక్కలో బల్లెపు పోటు పొడవబడుతుందని జకర్యా గ్రంథం 12:10, యోహాను సువార్త 19:34 ఉంది. మెస్సయ్య వుడ్ బి బరీడ్ విత్ ఎ రిచ్, అంటే అరిమత యోసేపు సమాధి, ఆయన ఒక ధనవంతుడు, ఆయన ధనవంతుడి సమాధిలో ఆయన పాత పెట్టబడతాడు అని ఆల్రెడీ రాస్తుంది. అక్కడ యెషయా గ్రంథం 53:9, మత్తయి సువార్త 27:57. మెస్సయ్య వుడ్ రెసరెక్ట్ ఫ్రమ్ ద డెడ్, ఆయన చనిపోయిన దేవుడా తిరిగి లేచిన దేవుడా అండి? తిరిగి లేచిన దేవుడు అని మనకెప్పుడు తెలిసింది? తిరిగి లేస్తాడని ముందే చెప్పుంది. ఎక్కడ? కీర్తనల గ్రంథం 16:10, అలాగే మత్తయి సువార్త 28:2. మెస్సయ్య వుడ్ అసెండ్ ఫ్రమ్ హెవెన్, అసెండ్ టు హెవెన్, మెస్సయ్య ఆయన చనిపోయి తిరిగి లేస్తాడని చెప్పడం ఎంత వాస్తవమో అలాగే ఆయన పరలోకానికి కూడా కొనిపోబడతాడని సామెతలు, కీర్తనలు గ్రంథం 24:7, మార్కు సువార్త 16:19 ఉంది. మెస్సయ్య వుడ్ బి సీటెడ్ ఎట్ రైట్ హ్యాండ్, గాడ్స్ రైట్ హ్యాండ్, అంటే మెస్సయ్య తండ్రి కుడిపార్శ్వన కూర్చోబడతాడు అని కీర్తనలు 68:18, మార్కు సువార్త 16:19 ఉంది. మెస్సయ్య వుడ్ బి ఏ సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్, ఆయన నా పాపముల కోసం ఒక బలియాగంగా చేయబడతాడు, ఆయన మరణం పొందుతాడని యెషయా రాసిన గ్రంథం 53:5, రోమా 5:6 రాయబడిందండి. ఇవన్నీ ఎందుకు చెప్పానండి? మళ్ళీ చెప్పండి. మాట ఇచ్చి, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన 1వ రాకడ ఎంత నిజమో పక్కన చెప్పండి. ఆయన 1వ రాకడ ఎంత నిజమో ఆయన 2వ రాకడ కూడా అంతే నిజం. ఆయన 1వ రాకడ అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. ఈ మాట చెప్తే చాలామంది ఫీల్ అవుతారు. ఆయన 2వ రాకడ చాలామందికి ఏడుపు తెస్తుంది. నమ్ముతారా నేను చెప్పేది? నిజమా కదా? 1వ రాకడ అందరికీ సంతోషంగా వచ్చిందండి, ఆయన పుట్టాడని. 2వ రాకడ ఎలా ఉంటుంది తెలుసా? సడన్ ఇన్స్పెక్షన్. ఆయన వచ్చినప్పుడు ఆయన రక్తంలో కడగబడితేనే మనం ఆయనతో ఉంటాం. చాలామందికి ఏడుపు, పళ్ళు కొరుకుట. అప్పుడు అందరూ ఒప్పుకుంటాడు యేసయ్య నిజమైన దేవుడు అని. లాభం లేదు. పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన వచ్చినప్పుడు ఒప్పుకుంటే లాభం లేదు. ఆయన వచ్చినప్పుడు ఒప్పుకుంటే ముందే ఒప్పుకుందాం, ముందే మారు మనసు పొందాం, ముందే ఆయన రక్తంలో కడగబడదాం. హల్లెలూయా.
మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఒకటో రాకడ ఎంత నిజమో రెండవ రాకడ రాబోతుంది. నా పాపం కోసం చనిపోయాడు. ఈరోజు నీ హృదయంలో యేసు జన్మించాడా? జన్మించకపోతే ఈరోజు మరొకసారి అడుగుదాం. కళ్ళు మూసుకొని ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య, నువ్వు నిజమైన దేవుడు అని, నా కోసం మరణించి తిరిగి లేచావని నమ్ముతున్నానయ్యా. నా పాపం కోసం నువ్వు సిలువ మరణం పొందేంతగా నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. ఈరోజు నుంచి నీవే నా సొంత రక్షకుడిగా, నా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను. నా పాపం తీసివేసి నీ పరిశుద్ధత నాకు దయచేయి. ఈరోజు నుంచి నేను తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం నీ మాట చెప్పునే నేను చేస్తాను. నన్ను నీ బిడ్డగా అంగీకరించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక, ఆమెన్. మనం అలాగే కన్ఫెషన్ చూసుకుందాం. ఈ సంఘం మనందరం నోటిలో జీవ మరణాలు ఉన్నాయని, అలాగే మనం ఏదైతే పలుకుతామో అదే మనం పొందుకుంటామని, మన మాటలు మన జీవితాన్ని మారుస్తాయని, షేప్ చేస్తాయని, ఫ్యూచర్ని కూడా తెస్తాయని, అంటే మన ఫ్యూచర్ ఏమంటారు తెలుగులో, మన భవిష్యత్తుని కూడా మనమే మన నోటితో మార్చుకోవచ్చని మన వాక్యంలో మనం నమ్ముతామండి. అందరం కలిసి త్వరగా ఈ మాటలు చెప్దాం. బలహీన పరిస్థితిలో దేవుడు చెప్పిన వాక్యం చూద్దాం. బలహీనుడు నేను బలవంతుడును అని పలకవలను. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. యెహోవా నన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు. ఈరోజు మనము అప్పు తీసుకున్న పరిస్థితులు ఉండుండొచ్చు, కానీ అది మన శాశ్వత చిరునామా కాదు. పక్కన చెప్పండి, నా చిరునామా మారబోతుంది. నా చిరునామా మారబోతుంది. నేను అప్పిచ్చేవాడుగా నన్ను దేవుడు చేయబోతున్నాడు. పక్కన చెప్పండి. అలాగే దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు మహిమనందు మీ ప్రతి అవసరం తీర్చును. నా ప్రతి ఒక్క అవసరం ఆయన మహిమలో ఐశ్వర్యంలో తీర్చబడుతుంది అని నమ్ముదాం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, చెప్పండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. విన్న వాక్యం దేవుని రక్తంలో భద్రపరిచి నూరంతరగా మనకు ప్రతిఫలం దయచేయను గాక, ఆమేన్.